సభను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే సభలో ఈ వేసవి శిబిరంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరికీ, వాళ్ళందరినీ ఇక్కడికి రావడానికి తల్లిదండ్రులు, తాతలు, బామ్మలు అందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు. ఒక్కసారి మనం 1921-22 దీనికి పోయినట్లయితే అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఒక చిన్న వైరస్, కోవిడ్ అనే వైరస్ మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా గడగడలాడించి మానవాళి మడుగడనే ప్రశ్నార్థకంగా చేయగలరు. అప్పుడు చాలా హానికరవంతమైనటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంగ్లాండ్, ఇటలీ లాంటివన్నింటిలో కూడా విపరీతమైనటువంటి చావులు చూశారు. అసలు మానవాళి అంతా తుడిచిపెట్టుకుని పోతుందేమో అని భయపడ్డారు. చాలా గొప్ప వైద్య వ్యవస్థ ఉన్న ఆ దేశాలలో పరిస్థితి అలాంటి అరపగా వసతులు ఉన్న వైద్య వసతులు ఉన్నటువంటి మన దేశంలో మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది అనేటువంటి భయపడ్డారు అనేక మంది. కానీ ప్రపంచం విస్మయం చెందేటట్టుగా భారత జాతి ఆ కోవిడ్ దీన్ని తట్టుకోవడమే కాకుండా ఎలా తట్టుకోవాలి అని ప్రపంచానికి మార్గదర్శనం చేసింది. దేనివల్ల? ప్రాచీన సనాతన జీవన కళ. అంటే మనం ఎలా బతకాలి, ఎలా భోజనం చేయాలి, ఎలా మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, ఇలాంటి ప్రాథమికమైనటువంటి వీటిని వల్ల మన దేశం బతికి బయటపడ్డది. దాన్ని చూసి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అదే పథంలో నడవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మా చిన్నప్పుడు ఒక మాట వింటూ ఉండేవాడు, బాగా బతికారు. దాన్నే ఇప్పుడు మనం జీవన కళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని అంటున్నాం. ఏమిటి అంటే బాధ్యతాయుతమైన పౌరులుగా ఒక కుటుంబంలో ఉన్నారు. మంచి తండ్రిగా, తల్లిగా, పిల్లాడిగా, భర్తగా, భార్యగా తీర్చిదిద్దడం ఒకవారు. రెండవది, సంఘంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తన కేవలం వ్యక్తి అభివృద్ధి కాకుండా సంఘం అభివృద్ధి పట్టించుకోవడం. అంతేకాకుండా ఇంకొక మెట్టు పైకి వెళ్ళి దేశం యొక్క అభివృద్ధికి పాటుపడ్డాం. అంతేకాకుండా విశ్వమానవాళి అంతా కూడా శాంతిగా ఉండాలని కోరుకోవాలి. ఇది ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా పిల్లల్ని తీర్చిదిద్దవలసిన ఒక గురుతర బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఒకప్పుడు సమిష్టి కుటుంబాలు ఉండేవి. దాంట్లో తాతలు, తల్లులు జీవితంలో వచ్చే సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అవన్నిటికి కూడా సిద్ధం చేసేవారు. అలాగే మరొక వ్యవస్థ దేవాలయాల్లో ఉండేది. దేవాలయాల్లో ఇలాంటి శిబిరాలు, ప్రవచనాలు ఏర్పాటు చేసి మన సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనేది చెప్తూ ఉండేది. అలాగే మేము చదువుతున్నప్పటికీ కూడా స్కూళ్ళలో రోజు ఉదయం ప్రతిజ్ఞానం ఉండేది. అలాగే సాయంత్రం స్కూల్ అయిపోయేటప్పుడు జనగణమన దాటి వెళ్ళేవారు. ఆ రకంగా దేశభక్తి కూడా స్కూళ్ళలో నేర్పడం జరిగేది. అయితే ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఈ మూడు వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాం. సమిష్టి కుటుంబాలు వెళ్ళిపోయాయి. స్కూళ్ళలో ఏవో అంటే పోటీ పరీక్షలకు తయారు చేయడం తప్పితే ఈ వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడేటువంటి నాకుడే లేకుండా పోయారు. అసలు ఇంకా మన జాతి గుళ్ళను ఎప్పుడూ మర్చిపోయేది. అవి ఒక సాంస్కృతిక కేంద్రాలుగా ఉండేటువంటి గుళ్ళు ఏదో పోయి ఒక దండం పెట్టుకుని
అటు సమిష్టి కుటుంబం, ఇటు ఆలయ వ్యవస్థ, ఇటు బళ్ళుగా జరిగేటువంటి వ్యక్తిత్వ వికాసం, ఈ మూడింటిని కూడా ఒక్క చోట అందించడానికి శ్రీరామకృష్ణ మిషన్ వాళ్ళు ఈ వేసవి శిబిరాల రూపంలో ముందుకు రావడం, చాలా గొప్ప గురుతర బాధ్యతని తమ మీద పెట్టుకొని ఠాకూర్ శ్రీ రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి, వివేకానందరు చెప్పినటువంటి బోధనలన్నింటినీ పూర్తిగా తప్పకుండా ఇలా ఏర్పాటు చేస్తున్నందుకు వాళ్ళందరికీ మన జాతి ఎంతో కృతజ్ఞతగా ఉంటుంది. ఇక్కడ ఒకటి రెండు విషయాలు మీకు చెప్పాలి. ఈ శిబిరాలలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆనందం కానీ సంతోషం కానీ మనలోనే ఉంటుంది. బయట వస్తువులు అంటే ఇది గెలిస్తే సంతోషము, కోర్సులో సీట్ వస్తే సంతోషము, ఇంత ప్యాకేజీలో ఉద్యోగం వస్తే సంతోషము, ఇట్లా బయట నుంచి వచ్చే సంతోషాలు తాత్కాలికంగా ఉంటాయి. కానీ మనలో ఉన్నటువంటి సంతోషము, ఆనందం ఏదైతే ఉందో అది పర్మనెంట్గా ఉంటుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప సందేశాల్లో ఆనందం మనలో ఉంది. మనం కేవలం ఆనంద స్వరూపులు. అందువల్ల బయట దొరికే చిన్న చిన్న ఆనందాల కోసం వెంపరలాడవద్దు. అది పిల్లలకు నేర్పవలసినటువంటి ముఖ్య ఇది. ఎందుకనంటే స్కూల్లో ఫస్ట్ వచ్చారని పెద్ద కటౌట్ పెట్టడం, తర్వాత ఏదో రియాలిటీ షోలో బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పడం, ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ఈ ప్రపంచం పట్ల, పోటీతత్వం పట్ల మరీ ఎక్కువ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఒక స్కూల్లో ఇటీవలే అధ్యయనం జరిగితే 10వ తరగతి లోపల ఉండే పిల్లలకి దాదాపు 15% మందికి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టుగా గమనించారు. 10వ తరగతి పిల్లలకి హై బ్లడ్ ప్రెషర్ ఏంటంటే, అలాగా అనేక రకాల ఇవి వస్తున్నాయి. అట్లానే ఆడపిల్లలకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని చిన్న వయసులోనే రకరకాల లక్షణాలన్నీ వస్తున్నాయి. అలాగే ఎంతోమంది ఈ పోటీతత్వం, ఒక పిల్లలు మొన్న ఏడుస్తున్నాడు. ఏమైంది ఏంటంటే 998 మార్కులు వచ్చినాయి 1000కి, 1 మార్కు తగ్గిందని ఏడుస్తున్నాడు. 998 రావడం అంటే ఎంత గొప్ప. ఆ వచ్చిన దాన్ని వదిలిపెట్టి రాని 1 మార్కు కోసం జీవితంలో రోధించేటువంటి ఏర్పాటును మనం తల్లిదండ్రులు వాళ్లతో అలా ప్రోత్సహించకూడదు అని మనది. రెండవది, మనం వాళ్ళకి చెప్తున్నాం మీరు సెల్ ఫోన్ వాడద్దు, ఇంకో పని చేయొద్దు, ఇంకో పని చేయొద్దు. కానీ పిల్లలు మనం చెప్పే దానికంటే మనల్ని చూసి నేర్చుకుంటారు. శ్రీరామకృష్ణ పరమహంస జీవితంలో ఆయన చూపించారు సాక్షాత్. ఒక తల్లి వచ్చి మా అబ్బాయి స్వీట్ తింటున్నాడు, ఆ స్వీట్ మానించమని చెప్పండి అని చెప్పారు. దానికి 1 వారం రోజుల తర్వాత రమ్మని చెప్పి పరమహంస తను రోజు స్వీట్ తిని దాని మీద విరక్తి పుట్టి ఇంకా స్వీట్ తినకూడదు అని నిర్ణయానికి వచ్చాక మా పిల్లల్ని పిలిచి బాబు స్వీట్ తినకు, ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పారు. ఇది చాలా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి. ఎందుకంటే పిల్లలు మనం చెప్పేది విని నేర్చుకోరు, మనం చేసేది చూసి నేర్చుకుంటారు. అందువల్ల సంస్కరణ అనేది తల్లిదండ్రులతో మొదలు కావాలి. మనం బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతాయుతంగా పెంచగలుగుతాం. ఈ ఒక సందేశాన్ని ఇస్తూ ఈ శ్రీరామకృష్ణ మిషన్ వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ పేరుతో మంచి పౌరులను ప్రపంచానికి అందిద్దాము అనేటువంటి ఒక సత్సంకల్పంతో చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మనందరం కూడా మన చేతైనంత పార్టిసిపేట్ చేస్తూ ఒక మంచి నవభారతాన్ని నిర్మిద్దామని కోరుకుంటూ, అలా ఆశీర్వదించవలసిందిగా శ్రీరామకృష్ణుల వారికి,
ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామీజీ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.